Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. చాలా మంది కలలో చనిపోయిన వాళ్ళు చాలా కోపంగా మనల్ని హింసిస్తున్నట్టుగా కలలు వస్తాయి. గొడవ పడుతూ ఉంటారు. దేనికి సంకేతం అది? దేనికి సంకేతం అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ రోజు మనం చాలా మందిని భయపెట్టే కళ ఒకటి. ఆ విషయం ఏంటో నేను మీకు చెప్తా. చాలా మంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇది చెప్పే ఉంటారు, లేదా మీకైనా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటది. మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయిందండి. ఈ మధ్య కాలంలో నాకు కల్లోకి వచ్చారు, చాలా కోపంగా చూస్తున్నారు నన్ను అని చెప్పి. ఇంకొకరేమో మా అమ్మమ్మ నాతో చాలా గొడవ పడుతుందండి, అట్లా వచ్చింది కళ అంటారు. కొందరేమో మా అమ్మ నన్ను చాలా పని చేపిస్తూ ఇబ్బంది పెడుతున్నట్టు కళ వచ్చిందండి అంటారు. చనిపోయిన బంధువు నన్ను వెంటాడుతున్నట్టు, భయపడుతున్నట్టు, నన్ను చంపబోతున్నట్టుగా నాకు కళ వచ్చింది అండి అని చెప్తారు. ఇలాంటి కళలు వచ్చిన తర్వాత చాలా మంది విపరీతంగా భయపడిపోతారు. అయ్యో, వాళ్ళ ఆత్మ ఏమన్నా నెగిటివ్ ఉందా అని, ఇదేమైనా అపశకునమా, ఏమైనా ప్రమాదం జరగబోతుందా, వాళ్ళు ఎందుకు కోపంగా ఉన్నారు నా మీద, ఈ టెన్షన్స్ అన్నీ అవుతుంటాయి కదా. అయితే ఈ టెన్షన్స్ అన్నిటికి కూడా మన పెద్దవాళ్ళు ఆధ్యాత్మిక గ్రంథాలు ఖచ్చితంగా ఆన్సర్స్ ఇచ్చారు. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కలలో చనిపోయిన వాళ్ళు కనిపించడం అంటే ఎప్పుడు చెడు జరుగుతుందని అర్థం కాదు. మన హిందూ సంప్రదాయంలో మరణించిన తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, పెద్దల్ని పితృదేవతలుగా భావిస్తాం. అందుకే వాళ్ళు కలలో కనిపిస్తే వెంటనే భయపడకండి. కోపంగా ఉన్నా కూడా కంగారు పడకండి. అయితే ఎందుకు కోపంగా కనిపించడం, మందలించడం, గొడవ పడడం వంటి కళలు వస్తాయి మరి? పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఎందుకు అలా వస్తాయంటే, కొన్నిసార్లు అలాంటి కళలు మన జీవితంలో మనం ఏదో తప్పు దారిలో వెళ్తున్నామని హెచ్చరించడానికి వస్తాయి. మనం ఏదో ఒక తప్పు పనో, రాంగ్ రూట్ తీసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు హెచ్చరించడానికి అలాంటి కళలు వస్తాయి. మనం పెద్దలను అవమానించడమో, కుటుంబంలో గొడవలు బాగా పెరగడమో, ధర్మం భక్తి నుంచి ఆ దారి తప్పి దూరంగా రావడం, తల్లిదండ్రుల మాటల్ని పట్టించుకోవడం, ఇట్లాంటివి ఏదో చేస్తూ ఉంటాం మనం తెలియకుండా. అప్పుడు మన అంతరాత్మ మనకు గుర్తు చేయడానికి ఇలాంటి కళల రూపంలో ప్రత్యక్షమవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. ఇక మన పురాణాల్లో కూడా పెద్దల ఆశీస్సులు ఎంత ముఖ్యమో ఎన్నో కథలు ఉన్నాయి. అందుకే చనిపోయిన పెద్దలు కలలో కనుక మీకు కోపంగా కనిపిస్తే మీరు అస్సలే కంగారు పడకుండా, ముందు వాళ్ళు నన్ను శపిస్తున్నారా అని భయపడకుండా, మన పురాణాల్లో కూడా పెద్దల ఆశీస్సులు ఎంత ముఖ్యమో మనకు ఎన్నో కథలు ఉన్నాయి కదా. అందుకే చనిపోయిన పెద్దలు కలలో కోపంగా కనిపిస్తే అసలు కంగారు పడకండి. వాళ్ళు నన్ను శపిస్తున్నారా అని అస్సలే భయపడకండి. దానికి బదులుగా మీరు ఒక పని చేయండి. నా జీవితంలో నేనేమైనా సరిదిద్దుకోవాల్సిన విషయం ఉందా అని బాగా ఆలోచించండి కూర్చొని. మరికొందరు పెద్దలేమో ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తారు. చనిపోయిన వారి వర్ధంతి, అమావాస్య తర్పణాలు, వారిని స్మరించే ఆచారాలు పూర్తిగా మర్చిపోయినప్పుడు కూడా కొందరికి కళల్లో వచ్చి పితృదేవతలు ఇలా హింటిస్తారు అని. అందుకే అలాంటి కళ వచ్చినప్పుడు భయపడకుండా వాళ్ళ పేరు మీద ఒక దీపాన్ని వెలిగించండి. ముందు ఈ తెల్లవారు లేసి తలారా స్నానం చేసి దీపం వెలిగించండి. వాళ్ళనే తలుచుకుంటూ క్షమాపణలు కోరుతూ ప్రార్థన చేయండి. వీలైతే ఒక పేదవారికి ఒక్కరికైనా అన్నదానం చేయండి, లేదా ఓ 2 అరటిపళ్ళన్నా కొనివ్వండి. దేవాలయాల్లో దానం చేయండి. అది కూడా తాహత లేని వాళ్ళు అదే అరటిపళ్ళు ఏమైనా పళ్ళు దానం చేయండి. వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరుకోండి. ముఖ్యమైన విషయం, ఫైనల్ విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం వాళ్ళని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. పదే పదే చనిపోయిన వాళ్ళని, వాళ్ళ జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటాం. వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ మాటలు, వాళ్ళతో గడిపిన క్షణాలు మన మనసులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మనకు తెలియకుండానే మనసులో ఉంటాయి అవన్నీ. అప్పుడు కూడా వాళ్ళ కళలు మన కళల్లోకి వచ్చి అలా కనిపిస్తారు. కాబట్టి ప్రతి కళ భయంకరమైన సంకేతమే కాదు, ఒక్కొక్కసారి మన సైకలాజికల్ గా కూడా అలా రావచ్చు. అయితే ఒకే కళ మాత్రం మళ్ళీ మళ్ళీ రిపీట్ గా వస్తుంటుంది వాళ్ళకి. అలా వచ్చి ప్రతిసారి ఒకే వ్యక్తి ఒకే రకంగా కోపంగా కనిపిస్తే మాత్రం పితృదేవతలను స్మరించి ప్రార్థన చేయడం, ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించడం, విష్ణు సహస్రనామం లేదా గరుడ పురాణ పారాయణం వినడం వంటివి చేస్తే ఆ దోషం తొలగిపోయి పితృదేవతలు లేదా చనిపోయి కళలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు శాంతిస్తారు.